జగన్మోహన్ రెడ్డి గారు గతంలో నేను ఒకసారి మాట్లాడాను. ఆయన ఏది కుంభకర్ణుడు నిద్ర లేచినట్టుగా 6 నెలలకు ఒకసారి బెంగళూరు నుంచో లేదా హైదరాబాద్ నుంచో లేకపోతే ఫారెన్ నుంచో దిగి ఏదో ఒక అలజడి రాష్ట్రంలో ఏదో ఒక అలజడి సృష్టించాలనే భావనలో ఆయన ఉన్నాడు. ఏది ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఏదో ఒక రకంగా బురద జల్లే ఆలోచనతో రాష్ట్ర ప్రజల్ని ఇబ్బంది పెట్టాలా, రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలనే ఆలోచనతో ఉన్నారు. కానీ ప్రజలందరూ గమనిస్తున్నారు. ప్రజలందరూ ఆంధ్ర ప్రజలందరూ తెలియగల్లోళ్ళు, విజ్ఞత గల్లోళ్ళు. ఈ కుల రాజకీయాలకి ఈ మత రాజకీయాలకి అవకాశం లేకుండా ఆంధ్ర ప్రజలందరూ చాలా జాగ్రత్తగానే ఉన్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారికి కావాల్సిందలా కుల రాజకీయాలు. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, నువ్వు ఏదో సామెతలాగా ఒక ఏళ్ళు చూపిస్తే 4 ఏళ్ళు మనకెళ్ళి తిరిగి ఉంటాయి అనే భావన, అది నువ్వు అర్థం చేసుకోవట్లా. గురిగింజే కిందగా నలుపు తనకు తెలియదు అన్నట్టు ఆ చందనం మీ వ్యవహారం ఉంది. ఎందుకంటారేమో కాపు కులస్తులను తక్కువ చేసి చూస్తున్నారు, కాపు కులస్తులు అంటే చులకన భావనగా ఇచ్చేస్తున్నారని. ఏమండి, తప్పు చేసినోడికి కులం, గోత్రం, మతం, విద్వేషాలను మీరు ఆపాదిస్తున్నారండి. తప్పు చేసినోడు కులం ఏంటండి? ఇప్పుడు మా కులం ఏముంది? మా కులంలో కూడా తప్పు చేసినోడు తప్పు అంటాం, కానీ కులం అని చెప్పమండి. మీకు కేవలం కుల రాజకీయాలు, కులాలను అడ్డం పెట్టుకుని రాజకీయం చేయడం కోసమే ఆ రకంగా మీ రకంగానే వద్దామండి. అతను 23 ఏళ్ల కుర్రోడు, 25 కేసులలో ముద్దాయి, ప్లస్ ఒక కాపులమ్మ చిన్న పాపని పోస్కో చట్టం కింద ఒక అమ్మాయిని రేప్ చేసి చేశాడు. అవన్నీ మీరు అప్పుడు ఆ రోజు మీకు గుర్తుకు రాలా? కాపు కులం మీద ప్రేమ, ఆ అమ్మాయిని ఇచ్చేది, ఆ అబ్బాయి అతని మీద అనేక రౌడీ షీట్లు, అనేక మర్డర్ కేసులు, అనేక రకాలు ఉంటే వాళ్ళ వల్ల నష్టపోయిన ప్రజలు కూడా చాలామంది కాపులు ఉన్నారు. మరి ఆ కాపుల సంగతి ఏంటండి? మీరు ఏం చేయదలుచుకున్నారు? సరే, ఆ రకంగానే వద్దాం. పోలీసులు తమ విధులను తమ సక్రమంగా నిర్వర్తించడానికి నిరూపణగా ఈ నాగరాజు గారు, సిఏ నాగరాజు గారు, ఆయన ఆ చుట్టుపక్కల ప్రజల మనలందరూ పొంది ఉన్నాడు. ఆయన్ని కూడా మీరు అంటే పోలీసుల విధులను కూడా పోలీసులు సక్రమంగా చేసే పరిస్థితి మీరు ఇది లేదు. మరి ఆయన కూడా కాపే కదా. మరి ఆ కాపుకి ఏం న్యాయం చేయగలుగుతారు? మీరు నిజంగా కాపుల మీద చిత్తశుద్ధి ఉంటే, కాపుల మీద ప్రేమ ఉంటే, కాపులకి ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించండి. తప్పే ఉంది, మీ చేతిలో పనే కదా. మీకు కాపులు గుర్తొచ్చారు అంటున్నారు. గతంలో మీ ప్రభుత్వంలో పాపం ఆడపిల్ల నేడిపి వాళ్ళ అక్క నేడిపిస్తున్నాడని అమర్నాథ్ అనే బాబు బీసీ కులానికి, గౌడ కులానికి చెందిన సామాన్యమైన చిన్న బాలుడు. మరి ఆ అబ్బాయి చిన్న పసిపిల్లోడు. ఇంకా మీ రకంగా వస్తే ఈ అబ్బాయి చిన్న పిల్లోడు తెలిసితే, ఆ అబ్బాయి ఇంకంత చిన్న పిల్లోడు, ఆ అబ్బాయి ఏమైనా తప్పు చేశాడా? వాళ్ళ అక్కని కదిలిస్తున్నారని చెప్పి అడిగినందుకు నోట్లో గుడ్డలు కుక్కి పెట్రోల్ పోసి తగలు పెట్టారు. ఆ రోజు ఏం మాట్లాడలేదే నువ్వు? ఆ రోజు మా బీసీ కులాలు గుర్తురాలేదా? ఆ రోజు బీసీ కులాల కోసం నిలబడాలని లేదా? మీ ఎమ్మెల్సీ అనంతబాబు చంపి డోర్ డెలివరీ చేస్తే ఆ రోజు మన కులం గుర్తు రాలేదా? ఏమండి, ఈ రోజు వచ్చిందా మీకు? ప్రతిపక్షంలో ఉన్నారని ఈరోజు కులాలు గుర్తుకొచ్చినాయా? గతంలో అంటే ఏ కులాలు మీకు ఇది కావట్లా? కాపు కులం నిజంగా మీకు కాపు కులం మీద మేము కాపు కులాన్ని తక్కువ చేసేది కాదు. కాపు కులం మీద మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే, కాపు కులం మీద నిజంగా ప్రేమ ఉంటే మీరు కాపుల ముఖ్యమంత్రిగా అంబటి రాంబాబు గారిని ప్రకటించండి. కాపు కులంలో అగ్ర నాయకుడిగా ఇప్పుడు ఎక్స్పోజ్ అవ్వాలని చూస్తున్నారు అంబటి రాంబాబు గారు. ఆయన్ని ప్రకటించండి. పాపం పోనీ ఏం చేద్దాం, ఏదో ఒకటి ఆయన కానీ ఇదైతుగా మీరు కాపు కులస్తులందరూ ఏకతాటి ముఖ్యమంత్రిగా ప్రకటిస్తే ఏకతాటి మీద కానీ వస్తారేమో వాళ్ళు పాపం. ఇంకా మీ రాజకీయాలు ఎక్కడండి? కాపులనే వ్యక్తులు పవన్ కళ్యాణ్ గారి మనుషులు. పవన్ కళ్యాణ్ గారు కాపులు అంతా ఒకటే. కాపు కులం అని కుల మతాలని పవన్ కళ్యాణ్ గారికి లేదు. అట్లని కాపు కులం ఎక్కడా కూడా పవన్ కళ్యాణ్ గారిని దాటి మీరు ఏది చేసినా ఏమీ ఉండదు. మీరు కుల రాజకీయాలు, మత రాజకీయాలు మీ ప్రభుత్వంలో జరిగినవన్నీ ఇప్పుడు గుర్తుకొచ్చి ఇప్పుడు చేయాలనుకుంటే కుదిరే ప్రసక్తి కాదు. ఇక్కడ ఉన్నది సిబిఎన్ కూటమి ప్రభుత్వం. మీకు ఎక్కడా కూడా అవకాశం ఇవ్వరు. ఈ రౌడీ షీటర్ని ఏది గతంలో తెనాలను రౌడీ షీటర్లు ఇచ్చేది, వాళ్ళని కూడా పోలీసులు వాళ్ళ చట్టపరంగా వాళ్ళు శిక్షిస్తే అక్కడికి వెళ్ళి వాళ్ళు పరామర్శిస్తారా? ఏమండి, ఏందండి మీ దుర్మార్గం? మీరు ఏం చేయాలనుకున్నా, ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నారు? మీ నైజం రప్ప అనే నైజాన్ని పొద్దుస్తమని పదే మీరు వ్యక్తపరుస్తున్నారు అంతే. అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు కూడా మాట్లాడుతూ ఆయన ఏమంటున్నాడంటే 23 ఏళ్ల చిన్న కుర్రాడు ఆవేశంలో 1-2 తప్పులు చేసి ఉండొచ్చు అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలను అసలు ఎలా చూడాలంటారు? తప్పులేదండి. ఎందుకంటే ఆయన వయసు దగ్గర 50 దాకా ఉంటాయి. ఆయన వయసు కూడా ఆయన చిన్నపిల్లాడు. ఎందుకంటే
ఆయన వచ్చి ఒక చిన్నపిల్లోడు, అవినాష్ రెడ్డి ఒక చిన్నపిల్లోడు. ఎందుకంటే తెలిసి తెలియక వాళ్ళ బాబాయిని చంపి ఏ రకంగా చెప్పాలో అర్థం కాక ఫస్ట్ టైం గుండెపోటు అన్నారు, తర్వాత నానా రకాల నానా రకాలకు ఇచ్చేశారు. అది ఆయన తప్పుగా కనపడలా. అందుకని చిన్నపిల్లలు ఏది చేసినా ఆయన తప్పు కనపడదు. ఇప్పుడు వాళ్ళ బాబాయిని ఎవరు చంపింది అనేది క్లియర్గా అర్థమైంది. అతను తమ్ముడు చిన్నపిల్లలే, వాళ్ళు కూడా 55 ఏళ్ళు, దగ్గర 55 ఏళ్ళ కింద వాళ్ళ ముట్టి కింద 55 ఏళ్ళు వాళ్ళు చిన్నపిల్లలే. తెలిసి తెలియక వీళ్ళు పొరపాటు చేశారు. అందుకని చూసి చూడట్టుగా వాళ్ళు కూడా వాళ్ళ బాబాయ్, వాళ్ళ కూతురు సునీత గారు, వాళ్ళ చెల్లెలు షర్మిల గారిని చూసి చూడట్టు పోవాలా. అంతేగా మీరు చెప్పేది అదే కదా. ఎవరైనా తెలిసి తెలియ పొరపాటు చేస్తారనేదిగా. అంటే మీ వల్ల నష్టపోయిన కుటుంబాలు, ఇతర వల్ల నష్టపోయిన రౌడీ షీటర్ వల్ల నష్టపోయిన కుటుంబాలు, రౌడీల వల్ల నష్టపోయిన కుటుంబాలకి గురించి మీరు ఏ మాట ప్రస్తావించరు. మీకు రాజకీయంగా ఇలాంటి రౌడీ షీటర్లు ఎంకరేజ్ చేసి రాష్ట్రంలో అలజడులు సృష్టించాలనే భావనతో రౌడీలకి మీరు ఇన్స్పిరేషన్గా నిలబడుతున్నారు, దాదాలకి ఇన్స్పిరేషన్గా నిలబడుతున్నారు. ప్రజల కోసం కాదు, ప్రజలు నష్టపోయిన ప్రజలకు మాత్రం మీరు ఎక్కడా కూడా మేలు చేయలేరు. వాళ్ళ పక్షాన నిలబడరు. మీ స్టాండ్ ఒకటే, మీ పార్టీ నైజం ఒకటే. రౌడీలకి, కేడీలకి, దాదాలకి మీరు కేర్ ఆఫ్ అడ్రస్ మీ పార్టీ. అది మీరు ఎందుకంటే మీ బాబాయ్ గారిని చంపినా కానీ, మీ మామయ్య గారిని చేసినా కానీ, ఎవరిని చేసినా కానీ మీ నైజం అది. కాబట్టి దాన్ని ఇప్పుడు మీరు తప్పు చేస్తున్నారు కాబట్టి మీ కింద తప్పు చేసేవాళ్ళు కూడా మీరు సమర్థిస్తారు. తప్పు చేయనోడు ఇప్పటికీ తప్పుడు సమర్థించరు. అది మీ నైజం. ఒకవైపు జగన్మోహన్ రెడ్డి గారి పరామర్శ తర్వాత చంద్రబాబు నాయుడు గారు పిలిపించుకొని వాళ్ళని మాట్లాడిన తర్వాత మాకు ప్రభుత్వం మీద నమ్మకం ఉంది అంటూ వాళ్ళ తల్లిదండ్రులే మాట్లాడిన పరిస్థితిలో వైసీపీ నాయకులు మాత్రం ఎందుకని దీని మీదే టార్గెట్ పెట్టుకొని కూర్చున్నారు అనుకోవచ్చు అంటారు? ఎందుకనే ఉందండి, ఇప్పుడు మన ప్రభుత్వం పరంగా ల్యాండ్ ఆర్డర్ అనేది పర్ఫెక్ట్గా ఉండాలా, పర్ఫెక్ట్గా ఉంది కాబట్టే బాబు గారు ఇటువంటి ఏం జరిగింది ఏంటనేది ఆ డేటా అంతా తెప్పించుకొని వాళ్ళతో పిలిచి మాట్లాడి వాళ్ళ తల్లిదండ్రులకి భరోసా కల్పించడం జరిగింది. ప్రభుత్వం తరఫున చేయాల్సిన పని అది కరెక్టే. మరి దాన్ని కూడా మీరు వేరే రకంగా మీతో మాట్లాడి మీరు అల్లర్లు సృష్టించాలనే భావంతో రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఏం జరిగిందని పిలిచి మాట్లాడి దాన్ని సర్ది చేసి వాళ్ళకి మేలు జరిగే పరిస్థితి. ఇప్పుడు ఒప్పైనా తప్పు చేసిన వాడిని డైరెక్ట్ పోలీసులు కూడా శిక్షించడానికి హక్కు లేదు, రైట్స్ లేవు. కోర్టు ఉంది, కోర్టు ఇచ్చింది, అలాగే కోర్టే శిక్షించింది. దానికి గాను పోలీసుల పరంగా ఏదైనా తప్పు చేశారేమో అని ఏసీబీ ఇచ్చేసి కమిటీ వేసి ఆ కమిటీ నుంచి ఇప్పుడు నాగరాజు గారిని సీఏ గారు నాగరాజు గారిని అరెస్ట్ చేసి శిక్షించడం జరిగింది, జైలుకు పంపించడం కూడా జరిగింది. ప్రభుత్వం తన పని తాను చేసి ప్రభుత్వం ఎక్కడా కూడా ఎవరికి అవకాశం ఇవ్వకుండా మంచిగాను చెడుగాను చూస్తూ ప్రతిదీ కూడా అట్లాంటి సీఏ గారు తన చేతిలోకి చట్టాన్ని తీసుకోవడానికి కుదరదు. కాబట్టి దానికోసం తప్పు జరిగింది, ఆయన వల్ల ఏమైనా పొరపాటు జరిగింది అది కూడా తెలుసుకొని ఆయన ఇప్పుడు రిమాండ్కి పంపించడం జరిగింది. ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ప్రతిదీ కూడా ఒప్పైన చట్టాన్ని చేతిలోకి తీసుకోకూడదు పోలీసులైనా కానీ. అందువల్ల సీఎం గారు పిలవడం జరిగి పిలిచి మాట్లాడి వాళ్ళ తగు న్యాయం చేస్తా ఉన్నారు. ఆ తగు న్యాయం చేయడానికి కూడా వీళ్ళకి ఇష్టం లేదు. ముందు ఏది వైసీపీ ప్రభుత్వ పార్టీకి ఇష్టం లేదు. అది మా పార్టీకి మేము కుల రాజకీయంగా కులాన్ని ఆపాదించి దాన్ని ఒక రాజకీయంగా స్వలాభం కోసం వాడుకోవాలని చూస్తున్నారు. అది జగన్మోహన్ రెడ్డి గారు, ఈ అంబటి రాంబాబు గారు. మరి ఆ పిల్లోడి వల్ల ఆ కుర్రోడి వల్ల నష్టపోయిన వాళ్ళకు మాత్రం కాపులుగా వాళ్ళ గురించి ఇలా ఆలోచించరు. ఇక్కడ పదే వాళ్ళ తల్లిదండ్రులు మాట్లాడకపోయినా ఇటు చంద్రబాబు నాయుడు గారు చెప్పిన తర్వాత కూడా ఓకే వాళ్ళు సైలెంట్ అయిపోయారు. కానీ జగన్మోహన్ రెడ్డి అక్కడికి వెళ్ళొచ్చిన తర్వాత మళ్ళీ అక్కడ అరాచక శక్తులు పెట్టరేగిపోతున్నాయి. వరుసన 3 రోజుల్లో 3 దాడులు, ఒక తండ్రి కొడుకు మీద దాడి, వాళ్ళు విషం పరిస్థితిలో ఉన్నారు, కానిస్టేబుల్ చేయరు అంటే. కానీ ఇలాంటి వరుస పెట్టి జరుగుతున్న సంఘటనలు అని చెప్పి అక్కడ లోకల్ వాళ్ళు చెబుతున్న మాట ఎలా చూడాలంటారు ఇదంతా? అసలు ఇప్పుడు స్థానికంగా ఉండే విజయవాడ సిటీ ప్రజలందరికీ తెలుసు. ఆ చుట్టుపక్కల వాతావరణం అంతా దగ్గరగా కూలంకుషంగా ఫస్ట్ నుంచి ఉన్నారు కాబట్టి తెలుసు. అక్కడ జరుగుతున్న ప్రతిదీ కూడా కుట్రపూరితంగా ఈ వైసీపీ పార్టీ వాళ్ళు ఏదో ఒక అలజడి సృష్టించాలని ఇప్పుడు వాళ్ళ అమ్మగారు వాళ్ళ నాన్నగారు ఫస్ట్ వాళ్ళు వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినాక వారు ఏదో ఆశ చూపి వాళ్ళని ఏదో దగ్గర పెట్టుకొని వాళ్ళ కాపుకున్నాను అంటే అక్కడ వాళ్ళ పక్కన హక్కును చేర్చుకుందామని చూశారు.
ప్రభుత్వము పార్టీ కానీ కూటమి ప్రభుత్వం కానీ వారిని పిలిచి మాట్లాడిన తర్వాత వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ బంధువులు అందరూ సంతృప్తి పరిచయం పడినాక ఇక్కడ ఈయన బాధ కలుగుతుంది జగన్మోహన్ రెడ్డి గారికి. అయ్యో రామయ్యలు వాళ్ళ తరపు ప్రభుత్వం తరపున వెళ్ళిపోయారే, మన తరపున మాట్లాడడానికి లేదే, మన తరపున వస్తే మనం ఏదో ఒక అల్లరి సృష్టించి దీన్ని పెద్ద భూతద్దంలో చూపిద్దామని చూశారు. అది వాళ్ళ తల్లిదండ్రులు కూడా విఘ్నత కలవాళ్ళు, వాళ్ళు ఆలోచించారు. అయ్యా మాదేదో పొరపాటు జరిగింది, పోలీస్ పరంగా కొద్దిగా ఇబ్బంది కలిగింది, కానీ కుటుంబ పెద్ద రాష్ట్ర పెద్ద ముఖ్యమంత్రి గారే మమ్మల్ని పిలిచి మాకు న్యాయం చేస్తా అన్నారు, మా గురించి ఆరా తీసి మాతో మాట్లాడారని వాళ్ళు సంతోషంతో కాస్త ఉన్నారు. వాళ్ళ పిల్లోడు ఇదైనా కానీ బాధ మరిచి సీఎం గారు పిలిచారని వాళ్ళు సీఎం గారు ఏదో చేస్తారు, న్యాయం చేస్తారనే భావంతో అమ్మ మా వల్ల చుట్టుపక్కల ప్రజలు ఇబ్బంది పడకూడదు, అశాంతి కలగకూడదు అనే ఆలోచనతో వాళ్ళ తల్లిదండ్రులు తెలివిగా ఉంటే వాళ్ళ తరపున వాళ్ళని ఏదో ఒక రకంగా అల్లర్లు సృష్టించి వాళ్ళని అడ్డం పెట్టుకొని వీళ్ళ పార్టీ వైసీపీ పార్టీ పబ్బం గడుపుకోవాలా, ఆ విజయవాడని ఒక పెద్ద అరాచక శక్తిగా ఒక పెద్ద ఘర్షణ వాతావరణాన్ని తీసుకురావాలని చూస్తున్నారు వీళ్ళు. కేవలం విజయవాడ సిటీలో అల్లర్లు సృష్టించాలనే ఆలోచనతో వైసీపీ పార్టీ ఉంది. అక్కడ స్టార్ట్ చేసి రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీలో ఉన్న కాపుల్ని రెచ్చగొట్టి వాళ్ళ నియోజకవర్గాల్లో కాపులు ఉన్న చోట గందరగోళాలు సృష్టించాలనే ఆలోచనతో వైసీపీ పార్టీ ఉంది. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేయడం అనుకున్న రహస్యం ఏమనుకోవచ్చు అంటారు? అసలు పవన్ కళ్యాణ్ గారు తెలివిగలవారు. ఎందుకంటే ఆయన స్వలాభం కోసం కాకుండా రాష్ట్ర ప్రజల సౌకర్యం కోసం, రాష్ట్ర ప్రజల పరిపాలన కోసం, రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఉండటం కోసం ఆయన అవసరమైతే ఒక మెట్టు దిగి అయినా కానీ నేను ప్రజల కోసం పనిచేస్తాను. ఆయన అర్థం చేసుకొని రాష్ట్రం సుభిక్షంగా ఉండాలా, నా రాష్ట్ర ప్రజలు బాగుండాలా, వాళ్ళకు 4 ఉద్యోగాలు రావాలా, 4 రూపాయలు సంపాదించుకొని రాష్ట్రం సంతోషంగా ఉండాలనే ఆలోచనతో ఆయన ఉంటే ఆయన పరిపాలన సక్రమంగా సవ్యంగా సాగించుకుంటా ఆంధ్ర ప్రజల్లో మన్నలు పొందుతూ ఆయన నడుస్తుంటే ఆయన్ని కావాలని ఆయనకు ఒక కులాన్ని ఆపాదించి ఆ కులానికి చుట్టుపక్కల కులాలని ఆయనకి దరిచేర్చకుండా ఏ కులానికి కూడా ఆయనని ప్రేమించకుండా చేసే పరిస్థితి చేస్తున్నారు. అట్లని కాపు కులాన్ని కూడా ఆయన్ని శత్రువుగా చూపించాలని, కాపు కులాన్ని కూడా శత్రువుగా చిత్రీకరించాలని ఈ జగన్మోహన్ రెడ్డి అని బ్యాచ్ కేవలం వాళ్ళ వైసీపీ రాజకీయ నిరుద్యోగులు చేసే అల్లర్లు